సో అండి సో రష్యాలో వస్తారు సార్ ఏ యూనివర్సిటీస్ బెస్ట్, స్టేట్ యూనివర్సిటీసా, ఫెడరల్ యూనివర్సిటీసా, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీసా అని అడుగుతున్నారండి. సో కొంతమంది స్టూడెంట్స్ నాకు కాల్ చేసి, సార్ స్టేట్ యూనివర్సిటీ అయినా, ఫెడరల్ యూనివర్సిటీ అయినా, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ అయినా ఒకటే, జస్ట్ ఆడ పెద్ద తేడా ఏముండదు. స్టేట్లో ఉంటే స్టేట్ యూనివర్సిటీస్, ఫెడరల్లో ఉంటే అదైతే సెంట్రల్ అండర్లో ఉంటే సెంట్రల్ యూనివర్సిటీస్, నేషనల్ యూనివర్సిటీస్ అంటే ఇంకా నార్మల్, అసలు ఏం ప్రాబ్లం అసలు వాటికి అసలు తేడా ఏం లేదండి. ఏ యూనివర్సిటీ ఒకటి, ఏది తక్కువ బడ్జెట్ ఉంటే అది తీసుకోండి. ఆడ చదివేది ఏముండదు, అటు చదివేది ఏముండదు, వాళ్ళు చెప్పేది ఏముండదు, మనమే చదువుకోవడమే. జస్ట్ ఊరికి క్లాసులకి వెళ్ళి జస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవడమే. కిర్గిస్తాన్ లాగపోయి డబ్బులు ఇచ్చేసి సర్టిఫికేట్లు తెచ్చుకోవడమే. మనకేం సంబంధం లేదు, అసలు చదవాల్సిన అవసరం లేదు. అందుకని ఎందుకు 30 లక్షలు 40 లక్షలు బడ్జెట్ పెట్టడం, 20 లక్షల బడ్జెట్ ఏది తక్కువ ఉంటుంది, ఏది చీప్ యూనివర్సిటీ అది చదవండి. అసలు అసలు అవసరం ఫెడరల్ యూనివర్సిటీ, నేషనల్ అసలు వద్దే వద్దు, అసలు అంతా ఒకటే అని చెప్తున్నారంటే అంటే అక్కడ చదివే స్టూడెంట్స్ చెప్తున్నారంటండి. ఏమండి, ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నాను చూడండి. స్టేట్ యూనివర్సిటీలు ఇప్పటి వరకు ఫుల్ ఇంగ్లీష్ మీడియం యూనివర్సిటీస్ ఒక్కటి కూడా లేవు, లేదా ఒకటి రెండు ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద 99% థర్డ్ ఇయర్ వరకు ఇంగ్లీష్ మీడియం, రిమైనింగ్ 4, 5, 5th ఇయర్లో మోస్ట్లీ ఇప్పుడిప్పుడే కొంచెం అప్డేట్ అవుతున్నారు. కానీ ఇప్పుడు దాకా ఫుల్ ఇంగ్లీష్ మీడియం చెప్పే ప్రొఫెసర్స్ ఉంటారు. అదే ఫెడరల్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీకి వెళ్ళండి, ఫుల్ ఇంగ్లీష్ మీడియం, 100% ఫుల్ ఇంగ్లీష్ మీడియం. రూల్స్ రాకముందే, ఇప్పుడు స్టేట్ యూనివర్సిటీ రూల్స్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియంగా కన్వర్ట్ అయినాయి. అదే ఫెడరల్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీలో ఎప్పటి నుంచో వాటి టాప్ క్వాలిటీ, టాప్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే పిల్లలకి, అక్కడ చదివే పిల్లలకి ఏంటంటే నాలెడ్జ్ ఉండదు. ఏదో అడ్మిషన్ చేయాలి కదా, మీరు తక్కువ బడ్జెట్ అనుకున్నారనుకోండి, తక్కువ బడ్జెట్ అడ్మిషన్ అవుతాయి, మనకి అమౌంట్ వచ్చేస్తుంది. మనం ఆల్రెడీ మునిగిపోయాం కాబట్టి ఎల్ల కూడా ముంచేసి మన డబ్బులు మనం రికవరీ చేసుకుందాం అనుకుంటున్నారు తప్పితే వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ ఉండదు. అక్కడ చదివే స్టూడెంట్స్కి వాళ్ళ కాలేజ్ గురించి తెలుస్తుంది. ఇదో ఇక్కడ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చదివేసి నాకు రష్యా మొత్తం తెలుసు, ప్రతి యూనివర్సిటీ ఇన్డెప్త్గా అనాలిసిస్ చేస్తానంటే ఉండదు. వాళ్ళకి తెలియదు. ఎందుకంటే స్టేట్ యూనివర్సిటీ చదివే వాళ్ళకి స్టేట్ నాలెడ్జ్ వస్తుంది. అంటే అక్కడ వాళ్ళ యూనివర్సిటీ వరకు, ఇప్పుడు బాయిలో కప్పు ఉందనుకోండి, ఆ బాయి వరకు వాడు ప్రపంచం అనుకుంటారు. బయట తిరిగాలో తెలుస్తుంది కదా అసలు ఏంటి, దాని స్టాండర్డ్స్ ఏంటి, దాని రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, అసలు ఫెడరల్ అంటే ఏంటి, నేషనల్ రీసెర్చ్ వాటి స్టాండర్డ్స్ ఏంటి, వాళ్ళ ప్రొఫెసర్స్ ఎలా ఉంటారు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఎలా స్ట్రిక్ట్నెస్ ఉంటుంది, ఎలాంటి కరికులం ఉంటుంది, ఎలాంటి స్టాండర్డ్స్ ఉంటాయి, ఏ విధమైన ప్రొఫెసర్స్ ఉంటారు. సో చాలామంది అక్కడ చదివే స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళ యూనివర్సిటీ వరకు తెలుస్తుంది. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఈ మధ్య అడ్మిషన్లు అనమాట, అడ్మిషన్ ఏజెంట్స్గా తయారైపోయారు. ఎందుకంటే వాళ్ళు చదివే యూనివర్సిటీ ఎలా స్టాండర్డ్స్ ఏముండవు కదా, అట్లీస్ట్ 2-3 సంవత్సరాలు ఉంటాం కదా, మనం అమౌంట్ రికవరీ చేసుకోవాలి. మరి చేయాలన్నప్పుడు ఇంక మీకు ఏదో స్టూడెంట్స్ ఎవరు దొరుకుతారు, మిడిల్ క్లాస్ వాళ్ళు దొరుకుతారు. ఎవరైతే తక్కువ బడ్జెట్, ఇప్పుడు చూడండి వాళ్ళు చేసే కూడా తక్కువ బడ్జెట్ యూనివర్సిటీ, ఏ తక్కువ ఉంటే అయ్యే చేస్తారు. ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ అనుకోండి, మంచి యూనివర్సిటీ చేయాలంటే వీళ్ళు చదివితే కదా ముందు మంచి యూనివర్సిటీలో, వీళ్ళు మంచి నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఫెడరల్ యూనివర్సిటీలోనే, ఏ క్రీమియా ఫెడరల్లోనే, ఇమాన్యుయల్ కాన్వెంట్లో చదివితే దాని స్టాండర్డ్స్, దాని ఎసెన్స్ తెలుస్తుంది. వీళ్ళు చదివితే స్టేట్ యూనివర్సిటీ, అది కూడా ఏంటంటే చెప్పారు కదా, బీసీ గ్రేడ్లో ఎక్కడో లో గ్రేడ్ యూనివర్సిటీ చదువుతారు. వాళ్ళకి ఏంటంటే ఎలాంటి నాలెడ్జ్ ఉండదు. సో అలాంటి వాళ్ళు నమ్మి మీరు మూవ్ అయితే మాత్రం మీ కెరియర్ వేస్ట్ అయిపోద్దండి. మీ కెరియర్ 100% లాస్ అయిపోతారు. వాళ్ళు ఆల్రెడీ మునిగిపోయారు, మిమ్మల్ని కూడా ముంచేస్తారు. ఎందుకంటే వాళ్ళు అట్లీస్ట్ ఇప్పుడు ఒక స్టూడెంట్ ప్రమోట్ చేస్తున్నప్పుడు వాడు ఏదైనా ఎలిజిబుల్ అంటే, ఇప్పుడు వాడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు చదువుంటాడు. ఆడ చదివేంత మాత్రం ప్రతి వాళ్ళ యూనివర్సిటీ గురించి తెలియచ్చు, పక్క యూనివర్సిటీ గురించి అసలు ఎలా తెలుస్తాయి? అది చదివితే కదా తెలిసేది, చదువుకు నీకు ఎలా తెలుస్తుంది? లో బడ్జెట్ అది ఇప్పుడు వాళ్ళు చేసే కూడా లో బడ్జెట్ యూనివర్సిటీస్. స్టూడెంట్స్ అడ్మిషన్ చేయడమే రాంగ్, వాళ్ళ గైడెన్స్ వస్తుంది. ఎందుకంటే ఆఫ్ నాలెడ్జ్తో గైడెన్స్ ఇచ్చారనుకోండి, చాలామంది పేరెంట్స్ కూడా ఏమనుకుంటారంటే, అక్కడ చదువుతున్నారు కదా స్టూడెంట్స్, వాళ్ళకి విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది అనుకుంటారు. మన నాలెడ్జ్ ఉండదు. డబ్బులు ఎక్కడ, ఇప్పుడు మీ అడ్మిషన్ అవ్వాలంటే ఇప్పుడు 40 లక్షల బడ్జెట్ చెప్పా, ఎవరు రారు. అది 20 లక్షల బడ్జెట్ అంటే 10 మంది వస్తారు, వాడికి డబ్బులు వస్తాయి. వాడికి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధం లేదు కదా, వాళ్ళు ముందే చెప్తున్నారు కదా. రష్యా మొత్తం అందుకే చెప్పేది, రష్యా మొత్తం ఒకటే అండి, ఫెడరల్ లేదు, నేషనల్ లేదు, రీసెర్చ్ లేదు, ఏదో కాలేజ్ చదవడం, చదివేది లేదు, మనమే కోచింగ్లు తీసుకొని మనమే ఏదో చేయాలంటున్నారు. అది 100% రాంగ్ అండి. ఇప్పుడు ఎందుకు మరి అందరూ ఢిల్లీయన్స్ ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు గాంధీ ఉస్మానియా సెలెక్ట్ చేసుకుంటారు? ఎందుకు గుంటూరు మెడికల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటారు? ఎందుకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకునేది? మరి ప్రైవేట్ కాలేజ్లో డీమ్డ్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, కొత్త పెట్టిన కాలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, అన్ని ఓటైనప్పుడు. సో కాబట్టి అక్కడ ఉన్న స్టూడెంట్స్ కొంతవరకు ఓకే, అక్కడ క్లైమేట్ కొంత ఏంటి వాటి చోట అనేది. అంతే తప్పితే అడ్మిషన్లు ప్రాసెస్లు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు డబ్బులు వచ్చాయా తర్వాత కనిపించరు, యూట్యూబ్ ఛానల్ మూసేస్తే మీరేం చేస్తారు? వాడి కంపెనీ లేదు, వాడి ఆఫీస్ లేదు, వాడు ఏం లేదు. మీరు ఎలా నమ్మి గుడ్డిగా నమ్మి వెళ్తారు? అక్కడ ఏమన్నా యూనివర్సిటీ వాడు చదివే యూనివర్సిటీ అయితే ఓకే, వేరే యూనివర్సిటీ పంపిస్తాడు. అక్కడ ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఏదన్నా అవుతుంది ఎవరి రెస్పాన్సిబిలిటీ? అక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది ఎవరి రెస్పాన్సిబిలిటీ? రేపు నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫైర్ ఎవరి రెస్పాన్సిబిలిటీ? అక్కడ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది ఎవరి రెస్పాన్సిబిలిటీ? అక్కడ స్టాండర్డ్స్ లేకపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? మీరు నమ్మి వెళ్తారు. కాబట్టి మీరు 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి, అసలు ఎవరిని మాటలు నమ్ముతున్నా, ఎవరికి ఎక్కడ ఎంత దూరం వెళ్తుంది అనేది.